కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ. బీదల బతుకు మార్చవచ్చర పులిబిడ్డ, బీదల బతుకు మార్చవచ్చర పులిబిడ్డ. కావలి అయ్య కావ్య కృష్ణారెడ్డి అడ్డ. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ. చిన్ననాడే ఎన్నో కష్టాలను చూసిండు, కన్నీళ్ళ సుడిగుండాలు దాటి వచ్చిండు, కన్నీళ్ళ సుడిగుండాలు దాటి వచ్చిండు. పాలించే నేతలను ప్రశ్నించిన వాడు, పేదల గొంతుకై నిలిచిన నాయకుడు, పేదల గొంతుకై నిలిచిన నాయకుడు. ఎత్తెత్తుకెదిగిన ఈ నేల మరువనోడు, ఎత్తెత్తుకెదిగిన ఈ నేల మరువనోడు. కావలి ప్రగతి కొరకు ప్రతినబూని నాడు. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ. కూడా రాజకీయంగా పేదవాళ్ళు అనేటువంటి వాళ్ళకి ముఖ్యంగా యానాదులు పడలు ఎలా ఉంటాను అనేది నేను మా కాలనీల్లో మా ఊర్లో అందరికీ మేమే కాలనీలు కట్టించాను. ఎందుకంటే మీరు కష్టజీవులు, మీరు ఎవ్వరితో కూడా తగాదా పెట్టుకోరు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు. బాధ అనిపిస్తే తల దించుకొని ఎంత బతినాడినా ఏం జరిగిందని చెప్పకుండా వెళ్ళిపోతారే తప్ప పొల్లెత్తు మాట అన్నటువంటి మీ కల్మషం లేని వ్యక్తులు మీరు. అందుకే నాకు మీరంటే ఇష్టం. నన్ను ముఖ్యంగా మీ దగ్గర తీసుకొచ్చినందుకు మరొకసారి వీళ్ళందరూ కూడా అభినందన తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ప్రసాద్ని, మా నాయకుడు ప్రసాద్ని అడిగింది, బాటా వెంకటేశ్వర్ని అడిగింది, వీళ్ళందరినీ రమణయ్యని వీళ్ళందరినీ అడిగింది ఒకటే, ఏంటి ఈ గ్రామంలో సమస్య అంటే మంచి నీళ్ళ సమస్య ఉందన్నారు. నేను ఇప్పుడే చెప్తున్నా, రేపటి నుంచి కావ్య కృష్ణారెడ్డి ట్యాంకర్ వచ్చి రోజు మీకు నీళ్లు పోసేటట్టు నేను చేస్తానని కూడా మీకు ఈ సందర్భంగా హామీ ఇస్తాను. మీరు ఇవ్వాల్సింది ఒక ఓటు, నేను చేయబోయేది చాలా ఉంది అనేది నమ్మండి. నాకు ఒక అవకాశం ఇవ్వమని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఎవరైనా పెద్దలు మాట్లాడే పని ఇంకా అంటే వేరే మనమే ఫ్రెండ్స్గా మాట్లాడుకుందాం. మీ నిమిత్తం మొట్టమొదట వచ్చిన ఊరు గిరిజన కాలనీ. మీరు కుళ్ళు కపటం తెలియని వ్యక్తులు, కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు, ఏ ఒక్కరి మీద ఆధారపడని వ్యక్తులు, మీకు 100 రకాల హక్కులు ఉన్నా అణిగి ఒణిగి జీవించేటువంటి వ్యక్తులైన కల్మషం లేని మీ దగ్గరికి దేవుడు తీసుకొచ్చాడేమో నాకు అనిపించింది. అందుకే మొట్టమొదట రామాలయంకి పోయిన తర్వాత ఎందుకో నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను గెలిచిన నాడు మళ్ళా ఈ రామాలయంకి రావాలని, ఆనాడు నేను మా భార్య ఇద్దరం వచ్చి మీ గుడికి శిలలు ఇవ్వాలని ఇప్పుడే నాకు అనిపించింది, విగ్రహాలు ఇవ్వాలని అనిపించింది. నాకు ఎప్పుడు అనిపించలా, కానీ ఎందుకో మొట్టమొదట నేను చాలా దూరం కొన్నిటికి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మొట్టమొదట అనిపించింది, గుడిలోకి పోగానే టౌన్కి కోతబేట దూరంలో ఉన్న గ్రామం, చుట్టూ అందరూ ధనవంతులు నివసించేటువంటి ప్రాంతంలో ఒక గుడిలో ఇంకా పటం పెట్టుకొని ఉన్నారు అనిపించినప్పుడు నాకు ఎందుకో ఒక తలుపు తలిచింది. మొట్టమొదటి జీవితంలో కూడా విగ్రహాలు ఇచ్చేది కూడా నేను నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం. అది నాకు ఎందుకు అనిపించిందని సందర్భంగా నేను రాజకీయంగా ఓట్లు కోవడం కాదు, నిజంగా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అది అనిపించిందని మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నా. ఇకపోతే రాజకీయంగా తెలుగుదేశం పార్టీ
నన్ను కావలికి తెలుగుదేశం అభ్యర్థిగా నన్ను నియమించింది. రేపటి ఎన్నికల్లో నేను తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నా. మీరందరూ నాకు ఒక అవకాశం ఇచ్చి నన్ను హక్కులు చేర్చుకోండి, మీ వాడిగా నన్ను దగ్గర చేర్చుకోండి. ఏ ఒక్క పని ఇబ్బంది వచ్చినా నేను మీ కుటుంబ సభ్యుడిగా ఈ ప్రాంతానికి అండగా ఉంటానని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దేశంలో ఇప్పటికి కూడా 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంకా పేదవాడుగానే మిగిలిపోతున్నాడు. ఇందాకే ఒక అవ్వను చూసా, ఆ పూరి గుడిసెలో. అంటే ఇంకా కూడా పూరి గుడిసెల్లో నివసిస్తున్నారు అంటే మనం జీవితాలని పాలకులు ఎంత ఇబ్బంది పెడుతున్నారు. కనీసం గెలిచిన తర్వాత ఈ గ్రామాన్ని సందర్శించుంటే కనీసం గుడిసెలు లేని ఇల్లు చేయలేమా అని నాకు అనిపించింది. తప్పకుండా ఈ గ్రామంలో ప్రతి ఒక్కరికి కాలనీలు కట్టించే విధంగా నేను బాధ్యత తీసుకుంటానని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీరు నాకు ఇచ్చేది ఒక్క ఓటు. లోపలికి పోయి తెలుగుదేశం సైకిల్ మీద గుద్దువేవట్టు ఒకే ఒక ఓటు. కానీ నేను 5 సంవత్సరాలు మిమ్మల్ని కాపలా కాసుకుంటాను అని మీకు అందరికీ హామీ ఇస్తున్నాను. ఎందుకంటే నా రాజకీయంలో మొట్టమొదట యాదృచ్ఛికంగా కావచ్చు, మా జంపాని ప్రసాద్, బాసరా వెంకటేశ్వర్లు, మన రైతన్ శ్రీనివాసులు, లేదంటే ఈ శ్రీనివాసులు, రమణయ్య, లేదంటే ఆ శ్రీనివాసు, వీళ్ళందరూ కూడా నన్ను ఆహ్వానించినప్పుడు ఈ మంచి రోజు రావాలి, ఇంకా నేను ఎక్కడికి పోలేదు కదా అనుకుంటే సాయంత్రం ప్రశాంతమైన వాతావరణంలో మంచి కాలనీకి తీసుకొచ్చినందుకు మీకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. తప్పకుండా నా జీవితంలో నా పెళ్లి రోజు ఎట్లా గుర్తుపెట్టుకుంటానో, నేను ఈరోజు ఓటు అడగడానికి వచ్చిన ఊరు కొన్నదిన్న గిరిజన కాలనీ కూడా అలాగే గుర్తుపెట్టుకుంటానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంతమంది యూత్ ఇప్పటిదాకా నాకు కనిపిలు ఎక్కడో ఉన్నారు, దాంకోలు ఉన్నారు, ఇటుపక్క పెద్దలు, అటుపక్క తల్లులు, ఇంతమంది సమక్షంలో నేను మొట్టమొదటి అడిగింది ఓటు మిమ్మల్ని. దయించి నాకు ఒక అవకాశం ఇవ్వండి. నేను కూడా పుట్టి పెరిగింది బ్రాహ్మణ కాక అగ్రహారం. అక్కడ కూడా మాకు తలపలోళ్ళు ఉన్నారు, పోట్లూరు వాళ్ళు ఉన్నారు, పామంచి వాళ్ళు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీకు బంధువులు ఉంటే బహుశా తెలిసే ఉంటుంది నా గురించి, మీరు తెలుసుకోండి. పెట్టున్నారా? ఉన్నాయా? తప్పకుండా మీకు ఇచ్చిన 1/2 ఎకరాన్ని నేనే ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంఆర్ఓలు పిలిపించి చుట్టూ ఫినిషింగ్ వేయించి మీ శ్మశానంలోకి ఎవరు రాకుండా చేసి మీకు ఆర్డర్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. రెండవది, నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఈ కాలనీకి సపరేట్ వాటర్ ట్యాంక్ పెట్టైనా సరే కావలి మున్సిపాలిటీ నీళ్ళు ఇక్కడికి తెప్పించే బాధ్యత నాది. 100కి 100 నేను చేస్తాను. ఇవి పెద్ద సమస్యలు కాదు. ఇవి నాయకులు చెయ్యాలని చిత్తశుద్ధి ఉంటే అంతటి లేవుట్టిని చదును చేసి మట్టి తోలిన వాళ్ళకి ఇది పనిచేయడం చాలా కష్టమా? దాని మీద చూపించిన ప్రేమ దీని మీద చూపించుంటే ఎప్పుడో ఈ గ్రామం బాగుపడి ఉండేది. మీరు ఇలాగా ఉండాలనేది వాళ్ళ కోరిక కాబట్టి దీని మీద ఉన్నారు. తప్పకుండా మీలో ఆ మార్పు తెస్తా, చైతన్యం తీసుకొస్తా, నీళ్ళు ఇప్పిస్తా, మీ శ్మశానాన్ని మీకు తక్కేటట్టు చేస్తానని కూడా మీకు ఈ సందర్భంగా నేను మాటిస్తున్నా. తప్పకుండా నెరవేరుస్తానని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకా కుర్రోళ్ళు ఎవరైనా